నా పేరు ఓనల్లప్ప, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. రేపు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపేదానికి సన్నాహాలు చేస్తున్నారు. సింగనమల నియోజకవర్గం మండల కేంద్రమైన బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఉన్నటువంటి స్థలాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కూడలి అనే పేరుతో నామకరణం చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము అధికారులను కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశ రాజ్యాంగాన్ని రాయడమే కాకుండా అన్ని వర్గాల సామాజికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క హక్కుల కోసం ఆయన రాజ్యాంగంలో పొందుపరచడమే కాదు దానికోసం పోరాటం చేసినటువంటి వారు. అలాంటి వారి పేరుతో ఇక్కడ కూడల్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా అవసరము. చరిత్రకు సంబంధించినటువంటిగా నిలబడేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటిది అధికారులను మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈ కూడలికి ఇటు అనంతపురం, అటు విజయవాడ, ఇంకో వైపున గూగూడు, కుల్లాయస్వామి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి సెంటర్ గా ఈ కేంద్రం ఉంటుంది. కాబట్టి అధికారులు గ్రామ పంచాయతీ నుంచి ఒక తీర్మానం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కూడలి అనేటువంటి పేరుతో నామకరణం చేయాలి. రేపు 69వ వర్ధంతిని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అధికారికంగా నిర్వహించాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. దాంతో పాటు ఈ కూడలికి సంబంధించినటువంటి ప్రదర్శన బోర్డుని అధికారులు ఏర్పాటు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా కోరుతున్నాం. దీనికోసం కలిసి వచ్చేటువంటి అన్ని దళిత గిరిజన ప్రజా సంఘాలతో పాటు పార్టీలను కూడా మేము కలుపుకొని భవిష్యత్తులో ఉద్యమం చేయాల్సినటువంటిది ఉంటుందనేటువంటిది అధికారులకి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పుల్లాయప్ప గారు, అట్లాగే రైతు సంఘం నాయకులు సంజీవ్ రెడ్డి గారు కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు. Yeah.